కేసీఆర్ కు వస్తున్న ప్రచారం చూసి కాంగ్రెస్ బీజేపీ ఓర్వలేకపోతున్నారని అన్నారు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికి వెళ్లినా కరెంటు, రైతు బంధు సమస్యలే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. నామా 5 నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. బీఆర్ఎస్ తోనే సామాన్యునికి భరోసా అన్నారు నామా నాగేశ్వరరావు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 5 నెలలు అయింది. నేననేది ఏంటంటే, ఒకసారి ఇటువంటి వాటితో మోసం చేయగలరు, కానీ తడవతడికి దాని మీద మీరు ప్రజల్ని మోసం పెట్టలేరు. ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అని చెప్పి ప్రజలే తిరుగుబడుతున్నారు. ఇప్పుడు మా నాయకుడు ఎప్పుడైతే రోడ్డు ఎక్కాడో, బస్సు యాత్ర పెట్టాడో, ఆ ప్రజల స్పందన చూసిన తర్వాత వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తినాయి. అందుకని చెప్పి ఎట్టా అడ్డు పెట్టాలని పెట్టారు. కానీ ఇది కూడా ప్రజలు గమనించారు. మీరు అన్నిటికీ ఏంటంటే, విపరీతంగా మా నాయకుడిని ఎన్ని మాటలు అన్నారండి, మామూలు మాటల, నోటికి ఏదొస్తుంది అన్నారు. ఏదేమైనా ప్రజల స్పందన చూసిన తర్వాత ఏదో ఇటువంటి జిమ్మిక్కులు చేయాలని, ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేయాలని చేశారు. కానీ దానివల్ల ప్రజల్లో ఇంకా ఈ ప్రభుత్వం మీద, వీళ్ళు చేసిన జిమ్మిక్కుల మీద, ఆ 2 పార్టీల మీద వ్యతిరేకత పెరిగింది. దీనివల్ల కూడా మినిమం 10-12 సీట్లు ఖచ్చితంగా కూడా మాకు వస్తాయనే గట్టి నమ్మకం మాకుంది. ఎందుకంటే 5 నెలల్లో చాలా మార్పు జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇలా రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. రైతులు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. అసలు పంట గురించి ఆలోచించినోడు లేడు. రైతులకి తాగునీరు లేకపోవటం వల్ల, సాగునీరు లేకపోవటం వల్ల ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుకు నష్టపరిహారం కూడా ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు. ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు లేదు, 10 సంవత్సరాలలో ఏ రోజున కూడా ఇంత ఇబ్బందులు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకని మళ్ళా బీఆర్ఎస్ఏ ఉండాలి. మళ్ళీ పార్లమెంట్లో తెలంగాణ వాణిని, తెలంగాణ గొంతుకుని వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీల ద్వారా అనేది ఇప్పుడే